హే గాయ్స్, వెల్కమ్ టు విఎన్ బ్లాగ్. సో నేనైతే ఇప్పుడు పర్కాల్కి వచ్చాను, ఎందుకంటే కార్ తీసుకొని వెళ్ళడానికి. మేము అందరం అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం చాలా డేస్ తర్వాత. సో మా అమ్ములు గారిని తీసుకుపోవడానికి మేము పరకాలకు వచ్చాం. సో మేమైతే ఇప్పుడు శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇదంతా నా మెయిన్ కిట్ అన్నమాట. అవసరం లేదు, ఈయన మీకు రైల్వే ఆఫీషియల్ అడ్మిన్ అన్నమాట తను. హాయ్ అప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం వెళ్తున్నావు నువ్వు అమ్మమ్మ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. లేవు ఈ నెల మొత్తం లేవు. అందరినీ ఇలా వెంటపడి అడగాల నందు ఒక మంచి పనోడు. మా నందు ఎంత గుడ్ బాయ్ అంటే పాపం వాటర్ తీసుకొచ్చిండు మా వైపర్ దాంట్లో వాటర్ పోయాలని. నందు నీకు ఒక మంచి రికగ్నిషన్ ఇస్తాను రా నేను నా యూట్యూబ్ ఛానల్లో. చెప్పులు నాయే వచ్చిండు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి ఘాట్ అయితే ఎక్కబోతున్నాం. సో ప్లేస్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం వీడియోస్ కోసం. ఈయన మా మేనమామ, ఇగో మా పందీమే అది కూడా కాయ. సో నేను ఇస్తున్నా మా మామకి ఇప్పుడు ఘాట్ సెక్షన్ మీద ట్రైనింగ్. ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాడు. మనం శ్రీశైలం కొండ ఎక్కే ముందు మనకి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ మనం అయితే టికెట్ తీసుకోవాలి. సో ఇది చెక్ పోస్ట్. ఈవినింగ్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు మాత్రం అస్సలు ఎంట్రీ ఉండదు ఘాట్ సెక్షన్ కి. మార్నింగ్ 6 తర్వాత మీరు పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ 9 దాటిందంటే మీరు పైకి వెళ్ళడానికి అస్సలు ఉండదు, కిందనే ఆగాల్సి వస్తుంది. సో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం 9 to 6 టైమింగ్స్ ని అవాయిడ్ చేసేయండి. సో ఇక్కడ నేనైతే మీకు కొండపైన వ్యూ అనేది ఎలా ఉంటుందని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మనం శ్రీశైలం వెళ్ళడానికి ఈజీగా కొండ మీదనే 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఆ కొండను ఎక్కుతుంటే మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది. దాంట్లో మనకి ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, చాలా హోటల్స్ ఉంటాయి. మీరు ఏమన్నా ఫుడ్ తినాలి అనుకుంటే తినొచ్చు. శ్రీశైలం అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది డ్యామ్. నాకైతే పర్టికులర్ గా చాలా ఫేవరెట్. మేము వెళ్ళింది సమ్మర్ సీజన్ లో కాబట్టి మాకు పెద్దగా వాటర్ ఏం లేవు, వ్యూ కూడా ఏం లేదు. మీరు ఎప్పుడైనా పర్టికులర్ గా వ్యూ కోసం కూడా వెళ్ళాలి అనుకుంటే మాత్రం రైనీ సీజన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటది, సో గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు. ఆ వ్యూ అయితే చాలా బాగుంటది. అప్పుడప్పుడు దరిద్రం కాదు గైస్, నాతో అదృష్టం కూడా ఉంటది అని ఇవాళనే ప్రూవ్ అయింది. ఏంటంటే అందరికి జీబీ సంఘం వచ్చింది. యాక్చువల్ గా వీళ్ళ బటర్ మిల్క్ అస్సలు అంటే అస్సలు బాగాలేదంట, మొత్తం సాల్ట్ లేదంట, అందులో ఏం లేదంట. సో నా జీబీ సంఘం బటర్ మిల్క్ అయితే నిజంగా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ఇదే కొనుక్కోండి, ఇది వద్దు. సో ఫైనల్లీ మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాం. గుడ్ ఈవినింగ్. మాది ఇక్కడ శ్రీశైలంలో వీరశైవ గురుకులం అని ఉంటుంది. సో అక్కడికి వచ్చి రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చిన్న పవర్ నాప్ వేసేసి రెడీ అయిపోయి అయితే పక్కకి ఛత్రపతి శివాజీ మ్యూజియం అనేది ఉంటుంది. శ్రీశైలంలో చాలా ఫేమస్, స్టోరీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఆ మ్యూజియం కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. వీళ్ళిద్దరు వచ్చేసి మేనమామ కొడలు అన్నమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు, ఏదో ఒక జోక్ వేసుకుంటూనే ఉంటారు. మా ట్రిప్ లో చాలా ఫన్ క్రియేట్ చేసింది మాత్రం వీళ్ళిద్దరే. సో మేమైతే ఏదైనా షాపింగ్ ఉంటే చేద్దామనేసి అయితే బయటికి వెళ్ళాము అందరం కలిసి. అండ్ ఈ శ్రీశైలంలో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటి అంటే బయలు వీరభద్ర స్వామి. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ ని కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి. మేము వెళ్ళినప్పుడు అయితే రష్ చాలా ఉంది. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము.
సో గాయ్స్ గుడ్ మార్నింగ్. భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకు కుక్కలు వస్తానే వెనకాల. సో గాయ్స్ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే పీస్ఫుల్గా ఉంటుందని, అయినా మాకు కూడా టైం ఎర్లీ మార్నింగ్ 3:30కే ఇచ్చింది దర్శనానికి. సో వీఆర్ గోయింగ్ టు దర్శనం. సో మేమైతే శారీ కట్టుకున్నాం. వీళ్ళైతే మా ఫ్యామిలీ మెంబర్స్, మేమందరం కలిసి అయితే శ్రీశైలం వచ్చాము. చాలా బాగా జరిగింది, పీస్ఫుల్ గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ దర్శనం కాబట్టి స్పర్శ దర్శనం కూడా జరిగింది. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. మళ్ళీ వరంగల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు ఇక్కడ సాక్షి గణపతిని చూపిస్తున్నాను. మనం శ్రీశైలం వెళ్ళక ముందుకే ఇక్కడ ఆగి మనం ఇక్కడ మొక్కుకొని వెళ్ళాలి. సాక్షి గణపతిని ఎందుకంటారంటే మనం ఇక్కడికి వచ్చామని సాక్ష్యం అనేది చూపెడతాడంట వినాయకుడు. సో అందుకే దీనికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. ఈ క్లిప్ తీయడానికి మెయిన్ రీజన్ మాత్రం బటర్ఫ్లైస్. ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో చూడండి. నేను కార్ లో కూర్చున్నా, మా డాడీ పిలిచిండు ఒకసారి ఇట్రా అని. సో అక్కడికి వెళ్ళాను, ఎందుకు పిలుస్తున్నాను చూడగానే ఎన్ని బటర్ఫ్లైస్ మంచిగా అనిపించి మీకు చూపెడదామనేసి అయితే నేను వీడియో తీశాను. సో మేము శ్రీశైలం నుంచి మడ్డిమడుగు అనే హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. శ్రీశైలం మెయిన్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకి జస్ట్ దాటంగానే బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్ మడ్డిమడుగు అని. అది మెయిన్ చెక్ పోస్ట్ నుంచి మనకి 55 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. ఇక్కడ చాలా హిస్టరీ ఉంది హనుమాన్ టెంపుల్ కి. సో అది నేను కావాలంటే డీటెయిల్ గా పోస్ట్ చేస్తా. మడ్డిమడుగు నుంచి రిటర్న్ వస్తుంటే గాయస్, మడ్డిమడుగుకి వెళ్ళడానికి మ్యాక్స్ కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అని ఇందుకే అంటారు కావచ్చు. మేము యాక్చువల్ గా నలుగురం కలిసి శని అమావాస్య ఉంటే నంది ఒడ్డమానికి వెళ్దామని అనుకున్నాము. సో మా మామని కార్ అడిగాము. మామ కూడా తీసుకెళ్ళండి అని పరకాలకు అందుకే వెళ్ళాను కార్ కోసము. సడన్ గా మా డాడీ కాల్ చేసి శ్రీశైలం కూడా పోయేద్దాం ఆరా అని అడుగుతూ మా మామ ఉండి సరే వెళ్దాము అని అనేసి అప్పటిదప్పుడు తీసుకున్న డెసిజన్ ఈ శ్రీశైలము. సో అప్పటిదప్పుడే అందరం రెడీ అయిపోయి నంది ఒడ్డమాన్లో పూజ చేయించుకొని శ్రీశైలం కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకో మామ వాళ్ళు కూడా వస్తా అన్నారు. సో అందరం కలిసి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని ఇంత బాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోయాం. హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఆ రోజు మా మామ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ. మేము ఇట్లా ప్లాన్ చేసాం హైవే మీద కేక్ కటింగ్ చేపిద్దామని. సో దానికైతే మేము ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్ళి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటే చాలా మంచి అనిపిస్తుంది కదా. ఆ రోజు అయితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉండే. సో అలా కేక్ కటింగ్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ఫాలో విఎన్ వ్లాగ్.